అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. ఇక అతనితోనే బ్రతుకుతాను అని నిశ్చయించుకొని మనసు తేలికపడడంతో సంతోషంగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ప్రియకి నచ్చిన కలర్ చీర కట్టుకొని మనస్ఫూర్తిగా గుడికి వెళ్ళి అమ్మవారికి మొక్కుకొని బయటకు రాగానే ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉండడంతో వైనవిని కాస్త హెల్ప్ చేయమన్నారు. ఇక నవ్వుతూ అందులో పార్టిసిపేట్ చేసింది. ఇక అలా వడ్డిస్తుంటే వినయ్ కనిపించాడు అటుగా వెళ్తూ. చేస్తున్న పనిని పక్క వాళ్ళకి అప్పజెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సార్ అంటూ పిలిచింది. వెనక్కి తిరిగి చూశాడు వినయ్. మీ సార్ రాలేదా అని అడిగింది. ఆమె మాటల్లో తేడా తెలుస్తుంటే కళ్ళు చిన్నవి చేసి, మీరేంటి మేడం, ఎన్నడూ లేనిది మా సార్ని అడుగుతున్నారు? నీకెందుకు, ముందు చెప్పు, మీ సార్ ఎక్కడున్నారు అని అడుగుతుంటే నవ్వొచ్చింది వినయ్కి. సార్ ఇంట్లో ఉన్నారు మేడం. ఓకే, థ్యాంక్ యూ అంటూ అతనికి క్యారేజ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది వైనవి. చాలా ఎగ్జైట్మెంట్తో ఇంత హ్యాపీ న్యూస్ని తనతో ఎప్పుడు షేర్ చేసుకుందామా అనిపిస్తుంటే ఎంత నడిచినా ఇల్లు రాదే అనుకుంటూ నడకలో వేగం పెంచింది. ఇక కాసేపటికి తన గెస్ట్ హౌస్ రావడంతో లోపలికి వెళ్ళిన తనకి మౌర్య హాల్లో కనిపించలేదు. ఇక రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. కాస్త టెన్షన్గా అనిపిస్తుంటే డోర్ సౌండ్కి తలెత్తి చూశాడు. ఎదురుగా వైనవి కనిపించడంతో కళ్ళు చిన్నవి చేసి ఎందుకొచ్చిందా అన్నట్లు చూస్తున్నాడు. ఇక తల కిందకి దించి ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికెళ్ళింది. ఎందుకొచ్చావు అన్నాడు ల్యాప్టాప్లో తలదూరుస్తూ. అతనెలా అనగానే మూతి ముడుచుకొని, అలా అంటారేంటి సార్, మీకోసం ప్రేమగా క్యారేజ్ తీసుకొస్తే అంటుంటే ఆమె మాటల్లో తేడా తెలుస్తుంటే తలెత్తి కళ్ళు చిన్నవి చేసి చూశాడు. దగ్గరికెళ్ళి అతని పక్కన కూర్చుంటూ క్యారేజ్ ఎదురుగా టేబుల్ మీద పెట్టింది. ఏంటి ఇంత మార్పు? ఏ చెట్టు కింద కూర్చున్నావేంటి అని వెటకారంగా అడిగాడు. మనుషులన్నాక మార్పు సహజం సార్ అనింది. ప్లేట్ తీసి క్యారేజ్ ఓపెన్ చేసి ఫుడ్ పెడుతూ ఇక ఒక హైబ్రో పైకెత్తి చూశాడు. కర్రీస్ వేసి కలిపి ముద్దని అతని నోటి ముందుకు పెట్టింది. ఏంటి తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇది ఓవర్ యాక్షన్ కాదు, మీకు కడుపు నింపుతున్నాను, నాకు ఆకలిగా లేదు అంటూ తన చేతిని నెట్టేశాడు. అదేంటి సార్, ప్రేమగా తీసుకొస్తే ఎలా నెట్టేస్తారు? నీకిష్టం ఉన్నప్పుడు ప్రేమ కురిపించడానికి, లేనప్పుడు గుండెల మీద తన్నడానికి నేనేం రోబోట్ని కాదు, మనిషిని అన్నాడు. అతను అలా మాట్లాడుతుంటే కళ్ళు చెమ్మ చేరాయి. సారీ సార్, నీ సానుభూతులు నాకేం అవసరం లేదు. ఎందుకొచ్చావో చెప్పు ముందు అన్నాడు. ప్లీజ్ అలా మాట్లాడకండి, నేను మీతో రావడానికి డిసైడ్ అయ్యాను అంటుంటే తల తిప్పి ఆమెను చూశాడు అనుమానంగా. నిజం సార్ అంటుంటే లాస్ట్ మూమెంట్లో ఏదో ట్విస్టులు ఇవ్వవు కదా అన్నాడు. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను సార్? మోసం చేసి వదిలేసే అమ్మాయిలాగా కనిపిస్తున్నానా? లాగా ఏంటి, అలాంటి దానివే. నువ్వు అలా మోసం చేయకపోతే నేను ఇక్కడి వరకు రావడం ఎందుకు అన్నాడు చాలా నిష్ఠూరంగా. కన్నీళ్లతో అతన్ని చూస్తూ, నేను మిమ్మల్ని మోసం చేశానా సార్? ఏ చేయలేదా అంటూ ఆమెను ఒడిలోకి లాక్కున్నాడు. ఇక ఏం మాట్లాడలేదు వైనవి. ఆమె బుగ్గల మీదకి జారుతున్న కన్నీటిని అతని బుగ్గలతో తుడుస్తూ, ఉన్నమాటంటే ఉలికెక్కువ కదా, అసలు నీకేం తక్కువైందని ఎందుకు నన్ను వదిలేసి వచ్చేశావు? ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకొని నన్ను ఎంత బాధ పెట్టావో తెలుసా? అది నీకు అర్థం కాదులే. చెప్పిన వేస్ట్. ప్రేమ ఉన్నప్పుడు ప్రేమించిన వాళ్ళ మీదే ఉంటుంది ధ్యాస మొత్తం. కానీ నీకు నాకంటే ఎక్కువ సొసైటీ మీదే ఉంటుంది ఫోకస్. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనుకోవాలా, లేదు అనుకోవాలా? ఇప్పుడే చెబుతున్నాను, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తేనే నేను ఇక్కడి నుండి తీసుకెళ్తాను. అక్కడ నిన్ను బలవంతంగా తీసుకెళ్లాలంటే చాలా ఎంబారెసింగ్గా ఉంటుంది అంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు వైనవి. చెప్పు, నేనంటే ఇష్టమా లేదా? లేక ఇంత దూరం వచ్చాను అని సానుభూతితో ప్రేమిస్తున్నాను అని చెబుతున్నావా అంటుంటే అతని ఒడిలో నుండి లేచి, సానుభూతితో ప్రేమలు పుట్టవు సార్. సానుభూతితో ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడాలి అనిపిస్తోంది, కానీ ఇలా ప్రేమగా క్యారేజ్లు తెచ్చి తినిపించాలని ఎందుకు అనిపిస్తుంది? ఇది మీకు సానుభూతిలా అనిపిస్తే నేను వెళ్ళొస్తాను సార్ అంటూ వెళ్తుంటే ఆమె రెక్కపట్టి అతని మీదకి ఫోర్సుగా లాక్కున్నాడు. అంత ఫోర్సుగా లాగేసరికి అతని గుండెలకి బలంగా తాకి అతని ఒడిలో చేరిపోయింది. ఏంటి, వెళ్ళిపోతావా? చంపుతా ఇంచు కదిలినా. మీరే కదా
వెళ్ళిపోవచ్చు అన్నారు. ప్రేమ లేకపోతే వెళ్ళిపోవచ్చు అన్నాను. నీకు ప్రేమ లేదా? లేకపోయినా పర్లేదు. నేను నిన్ను ఎత్తుకెళ్ళిపోతాను. అలా ఎత్తుకెళ్ళడం క్షణంలో పని. బట్ గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళొచ్చు గాని నీరు తాగించలేంగా. అందుకే ఆగా. నీ మనసులో ఉన్న సందేహాలు పటాపంచలు చేసి ఇక నుండి నిన్ను మనస్ఫూర్తిగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని వాళ్ళతోనే అప్పగింతలు జరిపించుకొని తీసుకెళ్దామనుకున్నా. బట్ నువ్వు నా మనసుని అర్థం చేసుకోకుండా నీ ఇష్టానికి ఏవేవో ఊహించుకుంటూ ఇన్ని రోజులుగా నన్ను బాధ పెడుతూ నువ్వు బాధపడుతూ ఉండిపోయావు. బట్ ఎనీవే, మొత్తానికి నీ మనసుని, నీ ఆలోచనలని నేను గెలుచుకున్నాను. థ్యాంక్ యూ బేబీ. కనీసం ఇప్పుడైనా నాతో వస్తాను అన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అంటూ ఆమెను మనస్ఫూర్తిగా హత్తుకొని ముద్దు పెట్టాడు పెదాలపై. కళ్ళు కిందకు దించి సిగ్గుపడుతుంటే ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని ఇరు పెదాలని ఏకం చేశాడు. ఇక ఇష్టంగా సహకరించింది వైనవి. అయితే రేపు ఇక్కడ నుండి బయలుదేరుతున్నామన్నమాట అన్నాడు ఆమె నడుముని మీటుతూ. సరే అనింది తలోపుతో. నన్నిలా దూరం పెడుతుంటే నీకేం అనిపించలేదా? చాలా బాధేసింది, కానీ మీ పరువు ఏమవుతుందోనని చాలా టెన్షన్ పడ్డాను. నా వల్ల మీరు నిందల పాలు కావద్దని. చూడు వైనవి, మన జీవితం చాలా చిన్నది. అందులో ఎన్నో కష్టాలు, సంతోషాలు, వాటెవర్. అందులో మనం కావాలని కష్టాలు తెచ్చుకునేవి కొన్ని అయితే మరికొన్ని మన చేతుల్లో లేనివి వస్తాయి. అలాంటప్పుడు మన చేతిలో లేని వాటి కోసం ఎలాగో మనం ఏం చేయలేము, కానీ మన చేతిలో ఉండే వాటి కోసం మన మనసుని, మన జీవితాన్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా బ్రతికేయాలి. కానీ ఇలా ఎవరి గురించో ఆలోచిస్తూ లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు అంటుంటే, మీరన్న మాటలు నాకు మార్నింగ్నే జ్ఞానోదయం కలిగింది. త్వరగానే కలిగిందిలే. ఇంకా ఎన్ని రోజులో పనులు మానుకొని ఇక్కడ ఉండాలా అని ఆలోచిస్తున్నా. సారీ సార్, నా వల్ల మీరు ఇంత సఫర్ అవుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. అవును, అందుకేగా ఇంతలా బ్రతిలాడించుకుంటున్నా టైం వేస్ట్ చేశావు అంటుంటే మూతి ముడుచుకుంది. అమ్మ తల్లి, మళ్ళీ సత్యాగ్రహాలు మొదలుపెట్టి నా పేషెన్సీ లెవెల్స్ని తగ్గించకు. ఇక నా వల్ల కాదు అంటూ బుగ్గపై ముద్దిచ్చాడు. నవ్వింది చిన్నగా. ఇక మీరు లంచ్ చేసేస్తే నేను వెళ్ళిపోతాను సార్. ఎక్కడికి వెళ్తావు? మీరు పని చేసుకోండి. నేనుంటే నాతోనే టైంపాస్ అవుతుంది. అయితే నాకు ఆకలిగా లేదు అన్నాడు. ఇక తినిపించడం మొదలుపెట్టింది. తను తినిపిస్తుంటే వర్క్ చేస్తూ నోరు తెరుస్తున్నాడు. ఇక ఎంత తిన్నాడో తెలియకుండా తినేశాడు. అతనికి తినిపించి పెదాలని వైప్ చేసి లేస్తుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు తిను, నేను అక్కడికి వెళ్ళి తింటాను సార్. లేదు, ఇక్కడే తినాలి. మాట వినరు కదా అంటూ తను కూడా తినేసి, ఇక వెళ్ళొచ్చా సార్? వెళ్ళు, రెడీగా ఉండు, మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాం అంటుంటే దిగులుగా అతని భుజం మీద తలవాల్చి, ఈ ఊరిని వదిలి వెళ్ళాలంటే నాకు ఎలాగో అనిపిస్తోంది సార్. అయితే ఇక్కడే కాపురం పెట్టేద్దామా? మరి మీ పదవి? రాజీనామా చేసేస్తా. అమ్మో వద్దు, నా కోసం అంత పని చెయ్యొద్దు మహాప్రభు, నేనే వచ్చేస్తాను. సరే, కానీ పెళ్లి చేసుకుని తీసుకెళ్తాను అన్నట్లు గుర్తు. ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవంట. మరి ఎలాగా? అప్పటి వరకు ఇక్కడే ఉండనా? నాకు దూరంగా ఉండడానికి చాలా ఆతృతగా ఉన్నట్లున్నావు. అయ్యో, అలా అంటారేంటి సార్? మరింకేంటి, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే నీకు సంతోషం కదా. బట్ నువ్వు నాకు 1 సెకండ్ దూరంగా ఉన్నా నా మనసులో ఎందుకు ఉండట్లేదు అంటుంటే తలెత్తి అతన్ని చూసింది. చూడు బేబీ, నాకు ఆత్మీయత బంధం ఒకటి ఉంది అంటే ఓన్లీ యూ అంటుంటే అతన్ని హత్తుకుంది. ఆమెని గుండెలకు అదుముకుంటూ తల మీద కిస్ చేశాడు. ఇక మీరు వర్క్ చేసుకోండి సార్, నేను వెళ్తాను. ఓకే, మరి మన పెళ్ళి అనింది. షార్ప్గా చూశాడు. మీరలా చూడకండి సార్, ప్లీజ్. నాకు ఒక క్లారిటీ ఇస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, లేకపోతే ప్రేమిస్తున్నా అని అనుకుంటున్నావా? మీకెందుకు అలా డౌట్ వచ్చింది? ఏమో, నీ మీద నాకు నమ్మకం లేదు బేబీ. పెళ్లి చేసుకుంటే మనిద్దరి మధ్య బంధం ఏర్పడుతుంది. ఆ బంధానికి ప్రతీకగా మనకి పిల్లలు పుడతారు. సమాజంలో కూడా చాలా గౌరవం ఇస్తారు. అలాంటి బంధం మీతో ముడిపడాలని కోరుకోవడం నా తప్పా సార్ అంటుంటే నవ్వుతూ చూసి, అస్సలు తప్పు కాదు. నేను పంతులు గారితో మాట్లాడతాను. యూ డోంట్ వర్రీ. ముహూర్తాలు బాగున్నాయి అంటే ఐ విల్ డెఫినెట్లీ మ్యారీ యూ అండ్ టేక్ యూ అవే ఫ్రమ్ హియర్
అంటుంటే నవ్వి ఓకే సార్ క్యారీ ఆన్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూసి కాలొస్తే లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సార్ మీరు ఊర్లో ఉన్నారుగా, కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది మినిస్టర్స్తో, అరేంజ్ చేయమంటారా? ఓకే అన్నాడు. ఇక ఇక్కడ వైనవి మౌర్యతో మాట్లాడి ఇంటికెళ్తుండగా ఊరి వాళ్ళు అడ్డుగా నిలబడ్డారు. ఏంటి బాబాయ్, మీరేంటి ఇలా వచ్చారు? మేము కాదమ్మా, నువ్వేంటి సీఎం సార్ గెస్ట్ హౌస్ నుండి వస్తున్నావు అని అడిగారు అనుమానంగా. వాళ్ళు అలా అడగగానే ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్లు అనిపించింది. చెప్పమ్మా, నువ్వెందుకు అక్కడి నుండి వస్తున్నావు అంటుంటే, అది బాబాయ్ గారు ఆయన లంచ్ చేస్తారని లంచ్ బాక్స్ తీసుకెళ్లాను. నువ్వెందుకు తీసుకెళ్లడం? ఆయన అసిస్టెంట్ ఉన్నారుగా. మీకు మొన్నే చెప్పారు కదా బాబాయ్, ఇక్కడ ఉన్నన్ని రోజులు నన్నే చూసుకోమని. వడ్డించడం వరకు బానే ఉంది. మరి సార్‌తో ఇలాంటి రాసలీలలు ఎందుకు జరుపుతున్నావు? అంటూ మొబైల్ ఆన్ చేసి చూపెట్టారు. ఒక్కసారిగా ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. పెళ్లి కాకుండా పరాయి మగాడితో తిరగడం ఎంత పెద్ద తప్పో అసలు కొంచెమైనా సిగ్గుగా అనిపించట్లేదా? వైనవి, నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాం కానీ ఇలాంటి దానివి అనుకోలేదు. నిన్ను చూసి ఈ ఊరి పిల్లలు ఏం నేర్చుకోవాలి? నిన్ను ఆదర్శంగా తీసుకుని నా పిల్లలు కూడా నాశనం అవుతారు కదా! అంత పెద్ద సార్‌ని ఎలా వలలో పడేసుకున్నావు? అయితే ఈ యవ్వారమంతా నువ్వు అక్కడ సిటీలో ఉన్నప్పుడే నడిపించావన్నమాట. అందుకే ఆయన గారు కూడా నిన్ను వదలకుండా అలా రూమ్‌కి రప్పించుకుంటున్నారు అని మాట్లాడుతుంటే ఆమె కళ్ళ వెంట నీరు ధారగా పోతోంది. అవునమ్మా, నువ్వు చాలా మంచిదానివనుకున్నాం కానీ పద్ధతిగా ఉంటూనే ఇలా మగాళ్ళతో సీక్రెట్‌గా రూమ్‌లో గడుపుతున్నావంటే ఇంకా అక్కడ ఎంతమందితో తిరిగావో అలా అడగండి. అప్పుడు గాని ఈవిడ గారికి బుద్ధి రాదు అంటూ దివ్య మాటలు వినిపిస్తుంటే తల తిప్పి ఆమెను కన్నీళ్లతో చూసింది. దివ్యకి యాక్సిడెంట్ అయిన విషయం వైనవికి తెలీదు. పక్కన పద్మజ కూతురు మాటలకి నవ్వుతూ బాగా అడుగుతున్నావు, అలా అడుగు అంటూ ఎంకరేజ్ చేస్తోంది. ఇంత పద్ధతిగా ఉంటుంటే ఇంత మంచిదానివో అనుకున్నాం కానీ ఇన్ని పాడుబుద్ధులు ఉంటాయని నాకు తెలీదు. లేకపోతే ఈ ఊరికి రానిచ్చేవాళ్ళమే కాదు. నీ ఒక్కదాని వల్ల మా పిల్లలందరూ చెడిపోతారు. నువ్విప్పుడే మా ఊర్లో నుండి వెళ్ళిపో. లేకపోతే ఈ ఊరి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే కాపురం పెట్టు. అంతేకాని ఇలా ఉంటే మాత్రం మేము ఊరుకోము అంటూ ఊరి వాళ్ళందరూ ఆమె మీద పడిపోయారు. బాబాయ్ గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను అలాంటి దాన్ని కాదు అంటూ ఏడుస్తూ చెప్పింది వైనవి. ఇది చూశాక కూడా అబద్ధం అని ఎలా చెప్పాలనిపిస్తోంది? లేదు బాబాయ్ గారు, మీరవన్నీ నమ్మకండి. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. నువ్విలా పరాయి మగాడితో తిరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేం అంటుంటే అప్పుడే తన తల్లి అక్కడికి రావడంతో, ఏంటి విజయ, నీ కూతురి వ్యవహారం ఇంతవరకు వచ్చిందో చూస్తున్నావా? నీ కూతురు ఎవరితో తిరుగుతుందో ఏం చేస్తుందో కొంచెమైనా భయంలో పెట్టుకున్నావా అంటుంటే, అయ్యో నా కూతురు అలాంటిది కాదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. అవును, నీ కూతురు పతివ్రత, నువ్వో అని ఇంకో మాట అంటుండగా బాబాయ్ గారు అంటూ అరిచింది వైనవి. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నన్ను అన్నారు పడతాను, కానీ మా అమ్మని ఒక్క మాట అన్నా పడను. మీకేం తెలుసని ఎలా మాట్లాడుతున్నారు? ఏం తెలియాలి? ఇంకా ఏం తెలియాలి? విజయ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ కూతురికి పెళ్లి చేసి పంపించేసేయ్. లేకపోతే ఈ ఊర్లో నుండి వెళ్ళిపోండి. ఇలాంటి పనులు చేస్తే ఈ ఊరి ఆడపిల్లలు కూడా చెడిపోతారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మౌర్య కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నాడు. ఇక ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది వైనవి. అమ్మ వైనవి అంటూ విజయ కంగారుగా దగ్గరికెళ్ళింది. ఇక అప్పుడే క్లాప్స్ కొడుతూ దగ్గరకొచ్చారు. తలెత్తి చూసిన వాళ్ళకి దివ్య, పద్మజ కనిపించారు. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.